మెడికల్ కాలేజ్ వెంటనే బాబు వెనక వెనక సురేంద్ర అన్న కొంచెం వెనక్కి జరగండి. మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కట్టాలి, మెడికల్ కాలేజీని గవర్నమెంట్ నిర్మించాలి, గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ నిర్మించాలి. ప్రభుత్వ రంగంలోనే హాస్పిటల్స్ రావాలి, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు రావాలి, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు రావాలి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉంది. 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేయాలని ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకి తెరతీశారు. దాదాపు 17 నెలలు పూర్తయినటువంటి ఈ పరిపాలనలో 13 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ మోడల్ అని ఒకటి దాన్ని తెర మీద తీసుకొచ్చాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇదేమన్నా ప్రైవేటా అని అడుగుతూ ఉన్నారు. మరి పీపీపీ అంటే ఏమిటో వాళ్ళు చెప్పాలి. పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేటే, పార్టిసిపేషన్ అంటే ఇద్దరు కలిసి చేసేది. నామమాత్రంగా ప్రభుత్వం మరి ఈరోజు ఉంటూ ప్రైవేట్ వ్యక్తికి దారదత్తం చేయటం ఈరోజు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రతి ఆసుపత్రి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వం కొన్ని అనుమతులు ఇస్తుంది, కొన్ని నిబంధనలు పెడుతుంది, వాటికి అనుగుణంగానే పనిచేయాలి. ఇవాళ ఏదో కొత్తగా ఇదేదో మేము ప్రశ్నించడం కాదు. అది పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉంటే దానివల్ల జరిగేటువంటి మేలేంటి, ఎందుకు మనం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం మీకు తెలియాలి. లేకపోతే వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంత పెద్ద సాహసం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 11. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశంలో 2 సంవత్సరాలు కోవిడ్ పోయిన తర్వాత కూడా 17 కాలేజీలకి ఈరోజు అనుమతులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకొని వచ్చి మరి ధైర్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలు క్యాలెండర్లో ప్రకటించిన తేదీ ప్రకారం ఇస్తున్నా సరే కోవిడ్ లాంటి కష్టం వచ్చి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే విద్యని వైద్యాన్ని పేదవాడికి అందించాలని, దాంట్లో నాణ్యమైనటువంటి విద్యను అందించాలని, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని, ఇది మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. విద్యని వైద్యాన్ని రెండింటిని కూడా వ్యాపారంగానే చూశాడు. విద్య అనేది కొంతమందికి అందాలని, కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పనులు చేస్తూ కింద అణిగి ఉండాలనే కోరుకున్నాడు. విద్యని వైద్యాన్ని ఎప్పుడు కూడా సామాన్యుడికి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఆయన ఏ రోజు అనుకోలేదు.
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశంలో మొట్టమొదటిసారిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాడు. మరి అంతకుముందున్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి మనం ఎప్పుడు కూడా పొలికి చూస్తూ ఉంటాం. 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేదవాడి గురించి, పేదవాడి వైద్యం గురించి, పేదవాడి చదువు గురించి ఏ రోజైనా ఒక పథకం తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? ఏ రోజైనా ఆయన కడుపులో ఒక మాట వాళ్ళ గురించి ఆలోచన చేసిన మాట ఉందా అని అంటే శూన్యం. మోసపూరితమైనటువంటి మాటలు, చేతగానటువంటి హామీలు చేస్తమే ఆయన నైజం. మనుషుల్ని నమ్మించి తరిగి గొంతుతో కోసినట్టుగా కోయటమే ఆయన విధానం. ఓట్లు వేయించుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్పడానికి వెనకాడనటువంటి పరిస్థితి. ఓట్లు వేయించుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విధానమే మారిపోతుంది. ఏ పేదవాడి పక్షాన్ని నిలబడ్డు, ఏ పేదవాడి గురించి ఆలోచన చేయడు. ఈరోజు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అని అంటే, ఒక పక్క కేబినెట్ సమావేశం అయింది. ఆ కేబినెట్ సమావేశంలో 10 మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో చేస్తామని ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని బయటకు వచ్చి వాళ్ళ మంత్రి అయినటువంటి గొలుసు పార్థసారథి గారు ప్రకటిస్తారు. ఆయన ప్రకటనలో స్పష్టంగా చెప్తారు, 2019-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ రాష్ట్రంలో 17 కాలేజీలు మొదలయ్యాయి. ఈ 17 కాలేజీలో దాదాపు 6 అని 7వది కూడా దాదాపు అంటే పాడేరు కాలేజీతో సహా పూర్తయ్యాయని చెప్పి, ఏదో చిన్న చిన్న కొరవలు తప్పించి పూర్తయ్యేటువంటి మాట స్వయంగా వాళ్ళ కేబినెట్ మంత్రి ప్రకటిస్తారు.